ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. రోమన్ రెయిన్స్ రెసల్‌మేనియా 40లో ఓడిపోయినప్పటి నుండి డబ్ల్యూడబ్ల్యూఈలోనైతే రాలేదు. అండ్ ప్రెజెంట్ రోమన్ రెయిన్స్ ఇప్పుడు మూవీ షూట్‌లో బిజీ ఉన్నారని అప్డేట్ వచ్చిండే. అండ్ రోమన్ రెయిన్స్ మూవీ షూట్‌లో ఉన్న ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయిపోయినాయి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ మళ్ళొకసారి పబ్లిక్ స్పాట్‌లో కనిపించినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి మన రోమన్ రెయిన్స్‌ని. సో, రోమన్ రెయిన్స్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పబ్లిక్ స్పాట్‌లో కనిపించినారు రోమన్ రెయిన్స్. అండ్ మరి రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ గురించి మాట్లాడితే సో, ఏం అప్డేట్ అయితే రావట్లేదు. రోమన్ రెయిన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తారని. సో, మనకి పాత అప్డేట్స్‌ని చూసుకుంటే మనకి రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్‌లో వస్తారని అప్డేట్ ఉండే. అండ్ స్టిల్ అడ్వర్టైజ్ ఉన్నారు. సమ్మర్ స్లామ్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దానికన్నా ముందు జరిగే స్మాక్‌డౌన్‌లో వస్తారని అప్డేట్ వచ్చిండే. అఫీషియల్‌గా అడ్వర్టైజ్ కూడా ఉండే స్మాక్‌డౌన్ కోసం. అండ్ ప్రెజెంట్ అయితే రోమన్ రెయిన్స్ ఆ స్మాక్‌డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ లేరన్నమాట. సో, చెప్పలేం రోమన్ రెయిన్స్ ఆ స్మాక్‌డౌన్‌లో వచ్చినా రావచ్చు. లేదంటే డైరెక్ట్‌గా సమ్మర్ స్లామ్‌లోనే రావచ్చు. సో, ప్రెజెంట్ రిటర్న్ పైన ఏం అప్డేట్ అయితే లేదు. అండ్ రోమన్ రెయిన్స్ అయితే మళ్ళొకసారి పబ్లిక్ స్పాట్‌లో కనిపించినారు. సో, మరి మీరు రోమన్ రెయిన్స్‌ని మిస్ అవుతున్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రాఫ్ట్ గురించి. సో, మనకి ఈ వారం స్మాక్‌డౌన్‌లో డ్రాఫ్ట్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ మనకి స్మాక్‌డౌన్‌లో 4 రౌండ్స్ ఉంటాయంట. సో, ఈ రౌండ్ 1కి మనకి 4 సూపర్ స్టార్స్‌ని పిక్ చేస్తారు. అండ్ రౌండ్ 2కి 4 సూపర్ స్టార్స్, అండ్ రౌండ్ 3కి 4 సూపర్ స్టార్స్, అండ్ రౌండ్ 4కి కూడా 4 సూపర్ స్టార్స్‌నైతే పిక్ చేస్తారన్నమాట. సో, టోటల్‌గా 16 మెంబర్స్ 16 సూపర్ స్టార్స్ మనకి డ్రాఫ్ట్ అయితే అవుతారన్నమాట స్మాక్‌డౌన్‌లో. అండ్ స్మాక్‌డౌన్‌లో మనకి మెయిన్‌గా ఫస్ట్ స్మాక్‌డౌన్‌నే పిక్ చేస్తారంట. అంటే స్మాక్‌డౌన్‌కి డ్రాఫ్ట్ అయ్యే సూపర్ స్టార్‌నే స్మాక్‌డౌన్‌లో ఫస్ట్‌గా పిక్ చేస్తారంట. సో, మనకి ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే సో, ఫస్ట్‌గా డ్రాఫ్ట్ అయ్యేది ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ అన్నమాట. సో, యెస్ మన అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ స్మాక్‌డౌన్‌కి డ్రాఫ్ట్ అవుతారన్న అప్డేట్ అయితే వస్తుంది. సో, మరి చూద్దాం స్మాక్‌డౌన్‌లో వస్తారా లేదా? సో, మాక్సిమం స్మాక్‌డౌన్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది కోడీ రోడ్స్. సో, మరి చూద్దాం కోడీ రోడ్స్ స్మాక్‌డౌన్‌కి వస్తారా? రారా? అని. అండ్ నెక్స్ట్ రాలో కూడా డ్రాఫ్ట్ అనేది కంటిన్యూ అవుతది. కాకపోతే రాలో మనకి 6 రౌండ్స్ ఉన్నాయంట. 6 రౌండ్స్ ఉన్నాయంట. సో, సేమ్ 6 రౌండ్స్‌లో మనకి ఈచ్ రౌండ్‌కి 4 సూపర్ స్టార్‌ని డ్రాఫ్ట్ చేస్తారు. సో, టోటల్‌గా 24 సూపర్ స్టార్స్ రాలో డ్రాఫ్ట్ అవుతారన్నమాట. ఈచ్ రౌండ్‌కి 4 మెంబర్స్ చొప్పున. సో, మనకిప్పుడు డ్రాఫ్ట్ అనేది ఓన్లీ రా అండ్ స్మాక్‌డౌన్‌లోనే గాదు. స్మాక్‌డౌన్ అండ్ రా అయిపోయిన తర్వాత రా టాక్ అనేది వస్తది. ఆ షోలో గూడా మేబీ సూపర్ స్టార్స్ డ్రాఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, మనకి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. సో, ఈ సూపర్ స్టార్స్ అందరిని మెయిన్ షోలో డ్రాఫ్ట్‌గా చూపించడం అంటే కుదరదు. సో, కొన్ని రౌండ్స్ ఉన్నాయి. సో, ఆ రౌండ్స్‌లో మెయిన్ సూపర్ స్టార్స్‌ని చూపిస్తారు. అండ్ దాని తర్వాత రా గావచ్చు, స్మాక్‌డౌన్ అయిపోయిన తర్వాత గావచ్చు, మనకి కొందరు సూపర్ స్టార్స్‌ని సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా అనౌన్స్ చేస్తారు. అంటే ఈ సూపర్ స్టార్స్ డ్రాఫ్ట్ అయినారన్నట్టుగా. సో, మనకి లాస్ట్ టైమ్ గూడా ఇలా జరిగింది. రా అయిపోయిన తర్వాత రా టాక్ షోలో కొందరు సూపర్ స్టార్స్ డ్రాఫ్ట్ అయినారన్నమాట. సో, ఇప్పుడు గూడా అదే జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతే కాకుండా ఛాంపియన్‌గా ఉన్న సూపర్ స్టార్స్ అందరూ సమానంగా స్ప్లిట్ అవుతారంట. సో, ఏ విధంగా అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్‌గా. సో, ఇప్పుడు ఒకవేళ స్మాక్‌డౌన్‌లో మన కోడీ రోడ్స్ అండ్ బెయిలీ అండ్ మన టాగ్ టీమ్ ఛాంపియన్స్ ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వేలర్ అండ్ అలాగే సామీ జైన్ స్మాక్‌డౌన్‌లోకి వస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఈ సూపర్ స్టార్స్ స్మాక్‌డౌన్‌లో ఉన్నారనుకో, సో, ఒక మెయిన్ వరల్డ్ ఛాంపియన్ స్మాక్‌డౌన్‌లో ఉంటారు. మెన్స్‌లో అండ్ వుమెన్స్‌లో కూడా మెయిన్ వరల్డ్ ఛాంపియన్ స్మాక్‌డౌన్‌లో ఉంటారు. అండ్ అదే విధంగా ఒక మిడ్ కార్డ్ టైటిల్ ఉంటది కదా! యూఎస్ టైటిల్ కావచ్చు, సామీ జాన్ దగ్గర ఉన్న ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కావచ్చు. సో, ఇందులో ఒకరు సో, కంపల్సరీ స్మాక్‌డౌన్‌లో ఉండి తీరాల్సిందే. అండ్ అలాగే ఒక టాగ్ టీమ్ ఛాంపియన్స్ కూడా స్మాక్‌డౌన్‌లో ఉంటారు. అండ్ సేమ్ రాలో కూడా మనకి డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రీస్ట్ అండ్ అలాగే మనకి వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ బెక్కీ లించ్ అండ్ మనకి మిడ్ కార్డ్ ఛాంపియన్‌గా లోగన్ పాల్ రాలోకి డ్రాఫ్ట్ అవుతారన్న రూమర్స్ ఉన్నాయి. సో, ఒకవేళ ఇప్పుడు లోగన్ పాల్ రాలోకి డ్రాఫ్ట్ అయినా అవ్వకపోయినా సో, ఒక మిడ్ కార్డ్ ఛాంపియన్ కంపల్సరీ రాలో ఉంటారన్నమాట. అది సామీ జైన్ కావచ్చు, లేదంటే లోగన్ పాలే కావచ్చు. అండ్ అలాగే మనకి వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కూడా రాలో ఉండి తీరాల్సిందే. సో, ఒక ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అండ్ మనకు ఒక మిడ్ కార్డ్ టైటిల్ అండ్ మనకి వుమెన్స్‌లో మెయిన్ టైటిల్ అండ్ మనకి మెన్స్‌లో ఒక మెయిన్ టైటిల్. సో, ఈ విధంగా రాకి అండ్ స్మాక్‌డౌన్‌కి ఈచ్ లెవెల్‌లో స్ప్లిట్ అవుతాయన్నమాట. అండ్ అలాగే వుమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ సో, ఎందులోనైనా వెళ్ళొచ్చని రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మరి చూద్దాం డ్రాఫ్ట్ అయినాక మనకు ఒక క్లారిటీ అయితే వస్తది. సో, మరి ట్యాగ్ టీమ్ వుమెన్ సూపర్ స్టార్స్ ఎందులోకి వెళ్తారని రాలోకా లేదంటే స్మాక్‌డౌన్‌లోకా? సో, ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎందులోకైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మరి చూద్దాం మనకొక డ్రాఫ్ట్ అయితే క్లారిటీ అయితే వస్తదన్నమాట. అండ్ మనకి రాలో
రోమన్ రైన్స్ డ్రాఫ్ట్ అవుతారన్న అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ డ్రాఫ్ట్లో కూడా మన రోమన్ రైన్స్ అయితే ఉన్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ మనకి మే 6 రోజున ఈ డ్రాఫ్ట్ అనేది కంప్లీట్గా లాక్ అయిపోతుంది. సో డ్రాఫ్ట్ అనేది కంప్లీట్గా లాక్ అయిపోతుంది. ఏ బ్రాండ్స్ సూపర్ స్టార్స్ ఏ బ్రాండ్లోకి డ్రాఫ్ట్ అయినారో ఆ బ్రాండ్లోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది. మే 6 రోజున డ్రాఫ్ట్ అనేది లాక్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డీన్ ఆంబ్రోస్ గురించి. సో డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారా చేయరా? సో ప్రజెంట్ మన డీన్ ఆంబ్రోస్ WrestleMania పార్టీలో థీమ్ సాంగ్ అంటే షీల్డ్ థీమ్ సాంగ్ ప్లే అవుట్ అయింది కదా. సో ఆ షీల్డ్ థీమ్ సాంగ్ గురించి మనం మాట్లాడినారన్నమాట. సో ఆ థీమ్ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు మన డీన్ ఆంబ్రోస్ జపాన్లో ఉన్నారంట. సో జపాన్లో ఉన్నారంట. అండ్ ఆ థీమ్ సాంగ్ ప్లే అవుట్ అయినప్పుడు మన డీన్ ఆంబ్రోస్ నిద్రపోతున్నారంట. అండ్ అంతేకాదు మన డీన్ ఆంబ్రోస్ ఫ్యాన్స్ గురించి కూడా మాట్లాడినారు. సో చాలామంది ఫ్యాన్స్ ఏమనుకున్నారు, WrestleMania పార్టీలో షీల్డ్ థీమ్ సాంగ్ ప్లే అవుట్ అవుతున్నప్పుడు సో డీన్ ఆంబ్రోస్ వచ్చినారని అనుకున్నారు. డీన్ ఆంబ్రోస్ రిటర్న్ చేసినారని డబ్ల్యూడబ్ల్యూలో చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినారు. కాకపోతే డీన్ ఆంబ్రోస్ రాలేదన్నమాట. సో మనకి సెత్ రాలిన్స్ అయితే వచ్చినారు. సో దీని గురించి మన డీన్ ఆంబ్రోస్ మాట్లాడినారు. సో WrestleMania పార్టీలో నేను వస్తున్నానని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. సో దానికి ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అని మన డీన్ ఆంబ్రోస్ చెప్పినారు. సో ఇప్పుడు ప్రజెంట్ డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూఈ పైన కొంచెం పాజిటివ్ టాక్గా మాట్లాడినారు. సో మనకి ఇంతకుముందు చూసుకుంటే మన డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూఈ గురించి కొంచెం అంటే బ్యాడ్గా ఏం మాట్లాడలేదు. కాకపోతే ఎక్కువగా పట్టించుకోలేదు మన డీన్ ఆంబ్రోస్. డబ్ల్యూడబ్ల్యూఈలో నాకు మంచి స్టోరీ లైన్ ఇవ్వలేదని సో ఈ విధంగా మాట్లాడినారు. కాకపోతే ప్రజెంట్ డీన్ ఆంబ్రోస్ కొంచెం పాజిటివ్గా మాట్లాడినారు. సో మేబీ డీన్ ఆంబ్రోస్ మనసు మారే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు సీఎం పంకే వచ్చినారు కదా, 10 ఏళ్ల తర్వాత సీఎం పంకే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినారు. సో అలాంటిది డీన్ ఆంబ్రోస్ రారా? సో ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ ఒక మంచి సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు అంటే డబ్ల్యూడబ్ల్యూని వదిలేసిన తర్వాత కూడా. సో మేబీ డీన్ ఆంబ్రోస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఇన్ ఫ్యూచర్లో. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తారనేది క్లారిటీ లేదు. సో వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. సో మరి మీరేమంటారు, డీన్ ఆంబ్రోస్ రిటర్న్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్ బ్రోకెన్ డ్రీమ్ థీమ్ సాంగ్ రిటర్న్ పైన మళ్ళొకసారి టీజ్ అయితే జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫేస్బుక్లో మన డ్రూ మ్యాకెంటైర్ బ్రోకెన్ డ్రీమ్ థీమ్ సాంగ్ని ఫోటోని పోస్ట్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ అయితే టీజ్ చేస్తుంది. అండ్ మనకి ఇంతకుముందు కూడా రూమర్స్ అయితే వచ్చినాయి. సో కొంతమంది సూపర్ స్టార్స్ థీమ్ సాంగ్ మారే ఛాన్స్ ఉందని. సో మేబీ డ్రూ మ్యాకెంటైర్ థీమ్ సాంగ్ కూడా మారే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ థీమ్ సాంగ్ పైన రకరకాల రూమర్స్ అయితే వచ్చినాయి ఇంతకుముందు. ఇప్పుడు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి బ్రోకెన్ డ్రీమ్ థీమ్ సాంగ్లో మన డ్రూ మ్యాకెంటైర్ వస్తారని. సో మరి చూద్దాం వస్తారా రారా అనేది ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఊసో గురించి. సో మన జే ఊసో మన రోమన్ రైన్స్ గురించి మాట్లాడినారు. సో జే ఊసో కంట ఇప్పటి కూడా స్టిల్ మన ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్సే అంట. సో మన జే ఊసో దృష్టిలో రోమన్ రైన్సే రియల్ ట్రైబల్ చీఫ్ అని జే ఊసో మాట్లాడినారు. సో అది జే ఊసోకి నిజంగానే ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్సే అంట. సో మీరు ఇప్పుడు అనుకోవచ్చు, సో చేయాల్సిందంతా చేసినారు జే ఊసో, రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినారు, బ్లడ్ లైన్ నుండి వదిలి వెళ్ళిపోయినారు. సో మీరు అనుకోవచ్చు అంటే జే ఊసోనే రోమన్ రైన్స్ని కాదన్నారు. సో మళ్ళీ ఏంది జే ఊసో రోమన్ రైన్సే స్టిల్ ట్రైబల్ చీఫ్ అని అంటున్నారని మీరు అనుకోవచ్చు. సో చూడండి డబ్ల్యూడబ్ల్యూఈ స్టోరీ లైన్ ప్రకారం సో వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. సో అది తప్పదు. కాకపోతే వాళ్ళ రియల్గా వాళ్ళ మనసులో నిజంగానే వాళ్ళ పైన ప్రేమ ఉంటుంది. తన బ్రదర్ పైన ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. సో అదే ఇప్పుడు బయటకు వచ్చింది. సో జే ఊసో మనసులో నిజంగానే రోమన్ రైన్స్ స్టిల్ ట్రైబల్ చీఫ్గా ఉన్నారు. సో స్టోరీ లైన్ ప్రకారం మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పినట్టు నడుచుకోవాల్సిందే, అది తప్పదు. అండ్ అంతేకాకుండా జే ఊసో ఇంకొకటి కూడా మాట్లాడినారు. సో రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసిన తర్వాత ఫీండ్ బ్రే వైట్ పైన అటాక్ చేసిన తర్వాత సో మన రోమన్ రైన్స్ ఫస్ట్ అపోనెంట్గా ఫీండ్ బ్రే వైట్ ఉండేనంట. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్ చేసిందంట. కాకపోతే ఈ మ్యాచ్ అయితే మనకి చూడడానికి దొరకలేదు. సో ప్లాన్స్ అనేవి మనకి రిమూవ్ చేసేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. సో నిజంగా రోమన్ రైన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ ట్రైబల్ చీఫ్గా వచ్చినారు కదా. సో ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ ఫీండ్ బ్రే వైట్ మధ్య మ్యాచ్ జరిగితే చాలా కిరాక్గా ఉండేది. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేసినారు రోమన్ రైన్స్ వర్సెస్ ఫీండ్ బ్రే వైట్ మ్యాచ్ కోసం. సో అది జరగలేదు. సో మన బ్యాడ్ లక్ అని చెప్పాలి. సో రోమన్ రైన్స్కి ఫస్ట్ అపోనెంట్గా ఫీండ్ బ్రే వైట్ని డబ్ల్యూడబ్ల్యూఈ సజెస్ట్ చేసిందంట. అండ్ మళ్ళీ ప్లాన్స్ అయితే రిమూవ్ చేసిందంట. సో ఈ విషయాన్ని మన జే ఊసో ఇంటర్వ్యూలో చెప్పినారు గొరిల్లా పొజిషన్లో. సో మనకి ఇంకొకటి కూడా మాట్లాడినారు జే ఊసో. అది దేని గురించి అంటే జే ఊసో వర్సెస్ జిమ్ ఊసో మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ చాలామంది ఫ్యాన్స్కి నచ్చలేదు. అండ్ ఈ మ్యాచ్ చాలా తొందరగా అయిపోయిందని మన జే ఊసో చెప్పినారు. సో టైం ప్రాబ్లం వల్ల ఈ మ్యాచ్ తొందరగా అవ్వాల్సి వచ్చింది.
సో ఈ మ్యాచ్ చాలామంది ఫ్యాన్స్‌కి అయితే నచ్చలేదు. అది మాత్రం కన్ఫర్మ్‌గా అని మన జేవుసో చెప్పినారు. సో నిజంగానే ఈ మ్యాచ్ ఎవరికీ నచ్చలేదు. ఈ మ్యాచ్‌కి కరెక్ట్‌గా టైం అనేది సెట్ కాలేదంట. అందుకని ఈ మ్యాచ్ అట్టర్ ఫ్లాప్ అయిందని మన జే ఉసో చెప్పినారు. అండ్ అంతేకాకుండా జిమ్మీ ఉసో రిటర్న్ గురించి మాట్లాడితే, సో జిమ్మీ ఉసో ప్రెజెంట్ సైడ్ లైన్ అయిపోయినారు. సో జిమ్మీ ఉసో ఇంజరీ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా చూపించింది డబ్ల్యూడబ్ల్యూఈ. మొన్న జరిగిన స్మాక్ డౌన్‌లో జిమ్మీ ఉసో పైన అటాక్ చేసినారు. ఇంజ్యూరీ అయినట్టుగా చూపించినారు. ప్రెజెంట్ ఈ ఇంజ్యూరీ పైన ఎటువంటి అప్డేట్ రావట్లేదు. అండ్ జిమ్మీ ఉసో రిటర్న్ గురించి కూడా ఏం అప్డేట్ కూడా లేదు. సో ప్రెజెంట్ అయితే ఏం అప్డేట్ రావట్లేదు. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడడం క్యామరన్ గ్రైమ్స్ గురించి. సో మన క్యామరన్ గ్రైమ్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసేసింది. రీసెంట్‌గా క్యామరన్ బ్రాన్ బ్రేకర్‌తో ఫైట్ చేసినారు స్మాక్ డౌన్‌లో. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మన క్యామరన్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ కాదు. డబ్ల్యూడబ్ల్యూఈ అయితే రిలీజ్ చేసేసింది. అండ్ దాని తర్వాత అంటే రిలీజ్ అయిపోయిన తర్వాత క్యామరన్ చాలా ఎమోషనల్ అయిపోయినారు. ఒక వీడియోనైతే సోషల్ మీడియాలో వదిలేసినారు. సో ఆల్మోస్ట్ ఏడ్చేసినారు. సో నేను కమ్‌బ్యాక్ చేస్తా అని కూడా మన క్యామరన్ చెప్పినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ అండర్ టేకర్ గురించి. సో మన అండర్ టేకర్ ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ కాంట్రాక్ట్‌ని అయితే సైన్ చేసినారన్నమాట. సో మన అండర్ టేకర్ ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్‌లో ఉన్నారు. సో ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అయిపోయినారు. రిటైర్మెంట్ తీసుకున్నారు. సో దాని తర్వాత ఒక లెజెండ్ కాంట్రాక్ట్ అయితే ఉంటదన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ అండర్ టేకర్ లెజెండ్ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినారు. అండ్ మనకి రెస్ల్‌మేనియా 40లో కూడా ఇన్వాల్వ్ అయినారు. సో ఆ విధంగా మన అండర్ టేకర్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండర్ టేకర్ ఫ్యాన్స్ కోసం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా వ్యూవర్షిప్ గురించి. ఈ వారం జరిగిన రాకి టోటల్ 1.59 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ రాకి 1.8 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. సో లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి కొంచెం తక్కువ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. సో మరి ఈ వారం జరిగిన రా షో మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియో కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మీరు కామెంట్లో అడగండి. నేను కంపల్సరీ మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను.